వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ ఘంటికోట బ్రహ్మాజీరావు గారి రచన చెట్టు కొట్టేశారు వింటారు. రామయ్య గారు ఇబ్బందిలో పడ్డారు. ఈ మధ్య 2 నెలల కింద ఉన్న ఒక్క కొడుక్కి వివాహం చేశారు. శంకర్రావు ఊళ్ళో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అందంగా ఉంటాడు. అమ్మాయి ఇందిర పెద్దింటి నుండి వచ్చింది. ఆమె ఎంఏ పాస్ అయింది. తండ్రి విశ్వవిద్యాలయంలో రీడర్. కానీ ఆమె పెళ్లి తర్వాత అత్తవారింటికి గృహప్రవేశానికి వచ్చి ఒక్క రాత్రి కూడా అక్కడ గడపలేదు. అత్తవారింట్లో ఏ మరుగు లేదు, ఆధునికమైన సౌకర్యాలు లేవు. పెరట్లో నూతి దగ్గర స్నానం చేయాలి. ఆవరణ గోడలు కూడా ఎత్తులేవు. ఆ ఇంట్లో ఒక్క రాత్రి కూడా తాను ఉండలేనని కొత్త కోడలు చెప్పేసింది. ఏదైనా అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు దొరికితే మారిపోదామంది. రామయ్య గారు కోడలు చెప్పినవన్నీ సావధానంగా విన్నారు. ఆయన 35 సంవత్సరాలు టీచర్గా పనిచేసి 10 ఏళ్ల కింద రిటైర్ అయ్యారు. ఉద్యోగంలో 4 రాళ్లు వెనకవేసి తనకు నచ్చిన రీతిగా మొక్కల కోసం ముందు వెనక జాగా విడిచిపెట్టి దళసరి ఇటుక గోడలతో డాబా ఇల్లు కట్టించారు. ప్రశాంతంగా మొక్కల మధ్య పాదుల మధ్య కాలం గడుపుతున్నారు. ఆయన తన ఇల్లు వదిలి మరొక చోటికి వెళ్ళలేనన్నారు. మరో ఇంటికి మారే వరకు లేదా వేరే ఏర్పాటు జరిగే వరకు ఆమె ఈ ఇంట్లో ఉండలేనంది. శంకర్రావు ఆమె దగ్గరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి ఉండొచ్చునంది. అతనికి అత్తవారింట్లో అన్ని సౌకర్యాలు జరుగుతాయి. శంకర్రావుకి ఏమీ పాలుపోలేదు. తాత్కాలికంగా భార్య సలహాను అంగీకరించాడు. అతనికి తండ్రి అంటే గౌరవము భక్తి ఉన్నాయి. తల్లంటే ప్రాణం. అతడు వాళ్లను విడిచి వెళ్ళలేడు. రామయ్య గారు కట్టించింది డాబా ఇల్లు. విశాలమైన డాబా మీద పెద్ద గది వస్తుందని, దానిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చునని బంధువులలో ఒకరు సూచించారు. కానీ రామయ్య గారి దగ్గర అంత డబ్బు లేదు. ఆపద్బాంధవుడి వలె అతని వియ్యంకుడు ముందుకొచ్చాడు. బావగారు, డాబా మీద విశాలమైన పడక గది కట్టించాలని మీరు అనుకుంటున్నారని నేను విన్నాను. చాలా సంతోషిస్తున్నాను. మీకో విషయం చెప్తున్నా. 2 సంవత్సరాల క్రింద మా ఇందిర పెళ్లికి కట్నం అవసరమవుతుందేమోనని ఓ 1,00,000 రూపాయలు బ్యాంకులో వేశాను. మీరు ఉత్తములు. కట్నం కింద ఏమీ తీసుకోలేదు. ఆ డబ్బు రేపే మీకు తెచ్చిస్తాను. మరే ఆలోచన లేకుండా దీన్ని వినియోగించండి. రామయ్య గారి కన్నా శంకర్రావు చాలా సంతోషించాడు. మేడ మీద గది వేయించడానికి పెద్ద ఆయన కొడుక్కి బాధ్యత అప్పగించారు. శంకర్రావు మరే ఆలస్యము చేయకుండా మర్నాడే ప్లాన్లు వేయించాడు. ఎస్టిమేట్ తయారు చేయించాడు. టౌన్ ప్లానింగ్ ఆఫీసు నుండి అవి ఆమోద ముద్ర పొంది వచ్చాయి. పైన గది కట్టడానికి సుముహూర్తం కూడా నిశ్చయించారు. ముహూర్తానికి 10 రోజుల ముందు రామయ్య గారు ప్లాను చూపి పక్కనున్న కొడుకుని కాంట్రాక్టర్ని ప్రశ్న వేశారు. డాబాకి మెట్లు ఇంటితోనే కట్టించి ఉండాల్సింది. డబ్బు సర్దుబాటు కాక పిట్టగోడ మెట్లు విడిచిపెట్టాను. ఇప్పుడు అవసరం పడింది. మెట్లు మొదలుపెట్టే చోట మరి వేప చెట్టు ఉంది కదా, దాని సంగతి ఏం చేశారు అన్నారు. శంకర్రావు కాంట్రాక్టర్ వైపు చూశాడు. సాధారణంగా అడ్డొచ్చిన చెట్టు చిన్నదైతే మరొక చోటుకి మారుస్తారు. చెట్టు పెద్దదైతే కొట్టేస్తారు. మీ వేప చెట్టు చాలా పెద్దది. దాన్ని వేరొక చోటుకి మార్చే ప్రశ్న లేదు. వాస్తుశాస్త్రం ప్రకారం చెట్టు ఉన్న చోటు నుంచే మేడకి మెట్లు కట్టాలి. ఇంతవరకు మీరు మెట్లు కట్టించలేదు. ఇప్పుడు కట్టక తప్పదు అన్నాడు కాంట్రాక్టర్. అయితే చెట్టు కొట్టేస్తారా? అయ్యగారు కాంట్రాక్టర్ని అడిగారు. గత్యంతరం లేదు అన్నాడు అతడు. ఈ మాట వినగానే ఆయనకు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. వేప చెట్టంటే రామయ్య గారికి ప్రాణం. అది ఇంటితో కూడా లేచింది. ఏపుగా పెరిగింది. దాని కాండమే 4 అడుగులు వ్యాసం ఉంటుంది. రామయ్య గారు దంతధావనానికి ఆ చెట్టు పుల్లలే ఉపయోగిస్తారు. లేత చివుళ్ళని ఉదయమే పరగడుపున ఉప్పుతో నములుతారు. వేపపళ్ళ గింజలు ఆయన భార్య పులుసులో వేస్తారు. బియ్యంలో పురుగులు చేరకుండా వేపాకులు వేస్తారు. చెట్టు 4 పక్కలకి వ్యాపించి చల్లటి నీడనిస్తోంది. శాంతికి సౌభాగ్యానికి చెట్టు ప్రతీక.
పచ్చని చెట్టును కొట్టించడానికి ఆయన చాలా మదనపడ్డారు. కానీ ఏం చేయడం? సిమెంటు బస్తాలు, ఇటుకలు మొదలైనవి వచ్చి పడ్డాయి. చెట్టుని కొట్టడానికి 5 రోజులు, 2 రోజుల తర్వాత నిర్మాణం ప్రారంభించే సుముహూర్తం. అందుకే ఆయన మతిపోయినట్టున్నారు. చెట్టు కొట్టడం మర్నాడే ప్రారంభమైంది. అనుకున్న ప్రకారం దాన్ని 5 రోజుల్లో కొట్టలేకపోయారు. మరో 3 రోజులు పట్టింది. భూమిలో ఉన్న కాండాన్ని, వేళ్లని కొట్టడానికి మరో 5 రోజులు పట్టింది. తరువాత 6 అడుగుల గొయ్యి తయారైంది. ఈలోగా మంచి ముహూర్తం దాటిపోయింది. ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. మరో 2 నెలల వరకు మూఢం. పనివాళ్లు వెళ్ళిపోయారు. వీధి ఆవరణలో చెట్టు కొమ్మలు, పేళ్ళు, వేళ్ళు అన్నీ చిందరవందరగా పడుంటే రామయ్య గారు 2 పనివాళ్లను బెత్తాయించి కలపనంతా ఆవరణ గోడ పక్కకి పేర్పించారు. ఆ సంవత్సరం వారం రోజులు ముందుగానే ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. చలితోనూ జల్లులతోనూ మొదలై క్రమంగా పెద్ద వర్షాలు పడ్డాయి. శంకర్రావు వీలు దొరికినప్పుడల్లా అత్తవారింటికి వెళ్తున్నాడు. వీధి గది శంకర్రావుది. అందులో టేబులు, కుర్చీ ఓ పక్కకి పెట్టి వాటి జాగాలో సిమెంటు బస్తాలు అడుగున బల్లలు వేసి పేర్చారు. పైన టార్పాలిన్ కప్పారు. ఆ రోజు శనివారం. కాలేజీలో పని లేకపోతే శంకర్రావు అత్తవారింటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పెద్ద గాలితో వర్షం వచ్చింది. తెరిచి ఉన్న వీధి తలుపు వేయడం చాలా కష్టమైంది. సిమెంటు బస్తాల మీద కప్పిన టార్పాలిన్ ఎగిరిపోయింది. దాన్ని తిరిగి కప్పేసరికి రామయ్య గారు పూర్తిగా తడిసిపోయారు. ఆయనకి బాగా జలుబు చేసింది ఆ రాత్రి. మర్నాటి ఉదయానికల్లా జ్వరం వచ్చింది. 2 రోజుల తర్వాత అత్తవారింటి నుండి శంకర్రావు తిరిగి వచ్చేసరికి రామయ్య గారు విపరీతమైన జ్వరంతో పడున్నారు. ఇంటి డాక్టర్ని శంకర్రావు తీసుకొచ్చాడు. ఆయన చాలాసేపు రోగిని పరీక్ష చేసి శంకర్రావుని పైకి పిలిచి అన్నారు, మీ నాన్నగారికి ఇంట్లో సదుపాయంగా ఉండదు. న్యూమోనియా వచ్చింది. ఏ నర్సింగ్ హోంలోనైనా చేర్చు, అశ్రద్ధ చెయ్యకు అని. కానీ రామయ్య గారు నర్సింగ్ హోంకి వెళ్ళడానికి నిరాకరించారు. ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకుంటానన్నారు. మరో 3 రోజుల తర్వాత రామయ్య గారు పరమపదించారు. శంకర్రావు చిన్నపిల్లాడి కన్నా హెచ్చుగా ఏడ్చాడు. బంధువులు, స్నేహితులు వచ్చారు. దహన సంస్కారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్మశానంలో చితికి కర్రలు తెప్పించాలన్నారు. వచ్చిన వాళ్లలో ఒక ఆయన అన్నాడు, ఒరేయ్ శంకరం, కర్రలు ఎంత అవుతాయో తెలుసా? 1000 రూపాయలు. చెట్టు కొట్టిన చెక్కలు ఎదురుగా ఉన్నాయి. 2 బళ్ళ కర్రలవుతాయి. ఏ కర్ర అయినా 70 కిరసనాయలు పోసి ముట్టిస్తే దివ్యంగా కాలుతుంది. చెక్కలు శ్మశానానికి పంపించారు. చితిని పేర్చి అంతా సిద్ధం చేశారు. డబ్బాకు బదులు 2 డబ్బాల కిరసనాయలు పోశారు. తర్వాత శంకర్రావు నిప్పు పెట్టాడు. కిరసనాయలు పోయడం వల్ల ముందుగా పెద్ద మంటలు పైకి లేచాయి. క్రమంగా మంటలు ఆరిపోయాయి. చిక్కటి పొగ, ఘాటైన పొగ, కటువైన పొగ కమ్ముకుంది. చిన్న గాలి రివట వేసింది. దట్టమైన పొగ దగ్గరగా ఉన్న వాళ్ళని చుట్టుకుంది. శంకర్రావు మరో 2 ఆ ఘాటు భరించలేక ముఖాలు తిరిగి పడిపోయారు. దగ్గరలోనే ఉన్నవాళ్లు పడిపోయిన వాళ్ళని దూరానికి లాక్కుపోయారు. చెట్టు కొట్టించిన వాళ్ల మీద, చెట్టు కొట్టిన వాళ్ల మీద రామయ్య గారి ఆగ్రహం ఘాటైన పొగ రూపంలో ఆకాశం వైపు సుళ్ళు తిరిగింది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ గండికోట బ్రహ్మాజీరావు గారి రచన చెట్టు కొట్టేశారు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.